జరగదు కూడా జరగదు, ఆయన దేకను కూడా దేకను. గత ప్రభుత్వంలో ఆ ప్రశాంతత లేదు, రప్ప లేదు, రప్ప లేదు, ఏమీ చూడాల్సిన పని లేదు. బాబా ఏం చేస్తారు మీరు? నేను వ్యాపారం, చిన్న బిజినెస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. అసలు ఏంటంటారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అంటున్నారు, నిజమేనది? ఆ మాట వాస్తవం కాదు. ఎందుకంటే పెన్షన్లు బాగా ఇస్తున్నారు, కరెక్ట్ గా టయానికి ఇస్తున్నారు. తర్వాత ఈ పథకాలు కూడా అమలు బాగానే చేస్తున్నారు కదా. కొత్తగా చేయకుండా ఉన్నది అంటూ ఏం లేదు. ప్రజెంట్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు 6 పథకాలు కూడా ఇస్తున్నారు. తర్వాత పారిశుద్ధ్య కార్మికులు కూడా, పారిశుద్ధ్యం కూడా చాలా బాగుంది. ఇళ్ళమ్మట కూడా వచ్చి చెత్తా చెదారాలు కూడా బాగా శుభ్రం చేస్తున్నారు, నీట్ గానే ఉంది. గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు ఒక 80% బాగుందండి, దాంట్లో రాజీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అది చేస్తున్నారు, జరుగుతుంది, బాగానే ఉంది. నా దృష్టిలో మటుకు బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు సూపర్ 6 అన్నారు కదా, సూపర్ 6 హామీలు నెరవేర్చట్లేదు కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. అది అవాస్తవం అంటే అవాస్తవం. ఎందుకంటే జరుగుతున్నాయి. మహిళలకు 1500 ఇచ్చేది అనేది ఇంకా అది చేస్తారు, దాన్ని ఒక ఆచరణలో పెట్టడానికి దాని కార్యవర్గం ఏదో కార్యాచరణ చేయాలని చూస్తున్నారు కదా, చేస్తారు, అది కూడా చేస్తారు. ప్రస్తుతం స్త్రీకి అనేది ఫ్రీ బస్ అనేది ఇస్తున్నారా, జరుగుతుంది. ఇంకా కొత్తగా మహిళలకు అనేది అది దాన్ని ఆచరణలో పెట్టడానికే ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. గవర్నమెంట్ కూడా చేస్తారు, బాగానే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అక్రమాలు పెరిగిపోయినాయి, దోపిడీ పెరిగిపోయింది అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? ఏమండి, గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలు ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయండి? యాడ చూపించండి. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతున్నాయో ఏమీ జరగట్లా. అప్పుడు జరిగినన్ని ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయండి? జరగట్లేదు, జరగవు కూడా. ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ పెడతా ఉంది. పోలీసు వ్యవస్థ కూడా బాగానే ఉంది, చేస్తున్నారు, బాగానే ఉంది, కంట్రోల్ పెడతానే ఉన్నారు. కొద్దిగా ఈ గంజాయి మీద శ్రద్ధ పెట్టమని చూస్తున్నాను. ఎందుకంటే యూత్ అనేవాళ్ళు కొంచెం గంజాయి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి తిరుగుతున్నారు, గంజాయి తాగుతున్నట్టు. అది రేత్రిపూట బాగా కనపడుతుంది, నాకు కూడా మా పేటలో కూడా బాగా విపరీతంగా అది కనపడుతుంది. దాని మీద కొంచెం పోలీస్ శాఖ దాని మీద శ్రద్ధ పెట్టమని చెబుదాం అనుకుంటున్నా మీ ద్వారా. గతంలో పోలిస్తే ఎలా ఉందండి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? గతంకి ఇప్పటికి ఏదో తెలియని ఒక ప్రశాంతత ఉన్నట్టుందండి నాకైతే. గత ప్రభుత్వంలో ఆ ప్రశాంతత లేదు, ఏదో అడావిడి ఏదో జరుగుతున్నాయి అనుకున్న ఇది ఇప్పుడు లేదు. అది ఆ భయం అనేది లేదు. అంతకుముందు భయంగానే ఉన్నాం, ఇప్పుడు ఆ భయం లేదు. భయం లేకపోవడం సార్, ఇప్పుడు రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని మొత్తం దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతున్నాయి అంటుంటేనే మీరేమో ప్రశాంతంగా ఉందంటున్నారు. అంటే రెడ్ బుక్ లో అంటే ఏం చేశారో, పాపాలు చేసినాయి, దోషాలు చేసినాయి, పాప పనులు చేసిన వాటికి కూడా వదిలేస్తారా ఏంటండి? రెడ్ బుక్ జరగాల్సిందే. దాంట్లో తప్పులు జరిగిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు ఎవడైనా ఉంటారో వాళ్ళని శిక్షించాల్సిందే, దాంట్లో రాజీ లేదు. అది చెయ్యాలి కూడా. చెయ్యాలని మీరు అంటున్నారండి, అన్యాయంగా దాన్ని అడ్డం పెట్టుకొని లేదండి, అన్యాయం అయితే లేదు. ఎందుకు అన్యాయంగా చేస్తారు? వాళ్ళ మీద ద్వేషం ఉంది అట్ అనుకుంటే రాగానే అందరిని లోపలేయాల్సిందిగా. గవర్నమెంట్ రాగానే వచ్చిన నెల రోజుల్లోనో 2 నెలల్లోనో లోపలేయాల్సింది కదా, ఎవరేం చేయలేదుగా. అది ఒక సిస్టమ్ ప్రకారం, పద్ధతి ప్రకారమే నడుస్తుంది. అమాయకులైన అంబటి రాంబాబుని, వల్లభనేని వంశీని, కొడాలి నానిని వీళ్ళందరినీ రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని వేధిస్తున్నారు అంటున్నారు కదండి. అంబటి రాంబాబు ఏమైనా మామూలుగా మాట్లాడాడండి? మామూలుగా చేశాడా? వాడు చేసిన అవినీతి అవన్నీ, అక్రమాలు అవన్నీ బయటకు వచ్చినాయి కదా. కొత్తగా ఏముంది? ఆయన చేసిన శిల్ప్ చేష్టలన్నీ కూడా చూశారు కదా జనాలు. మరి ఆ జనాలకి మెచ్చే పద్ధతేనా శిల్ప్ చేష్టలన్నీ? అవన్నీ కాదు కదా, తప్పే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతో ముందుకెళ్తున్నారనే మాట అంటున్నారు కదా. మరి సార్, ఎక్కడైనా ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ అవి జరుగుతాయండి. దోచుకోవటం, దాచుకోవటం అనేది జరగకుండా ఉండవు. కాకపోతే అది చంద్రబాబు నాయుడు గారు కొంచెం శ్రద్ధ పెట్టి ఆ ఎమ్మెల్యేలని గట్టిగా కంట్రోల్ పెడుతున్నాడుగా, చెబుతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు మీ సీట్లు ఏమని అంటున్నారు కదా, జరిగిద్దండి, జాగ్రత్త చేస్తారు. అదేం లేదు, జరుగుతూ ఉంటే జరగకుండా ఉండవు. దాన్ని కొంచెం గవర్నమెంట్ శ్రద్ధ పెట్టి జాగ్రత్త చేయాలి. ప్రభుత్వం మీద ఈ 22 నెలల్లోనే పూర్తి వ్యతిరేకత వచ్చింది, ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నిజమేనా? అది ఏమండి, ఎవడో ఉలికెత్తేవాడు అంతా నేను సూపర్ అంటాడు, అట్టానే ఆయన పరిస్థితి కూడా అంతే, ఏమీ లేదు.
జరగదు కూడా జరగదు, ఆయన దేకను కూడా దేకరు. అది జనాలంతా మామూలుగానే ఇప్పుడంతా స్టెబిలిటీగానే ఉన్నారు, ఏం మారలా. అసలు ఆ మాట అంటారు ఏంటండి? ఎక్కడికి వెళ్ళినా లక్షలాదిగా జనం వస్తున్నారు, వేలాదిగా జనం వస్తున్నారు, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇదే నిదర్శనం అంటున్నారు కదా. ఏమండి, నీకు నాకు డైలీ పని చేసుకునేవాడికి 500 వెళ్లకుండా 500 రూపాయలు పలావ్ ప్యాకెట్, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మందు సీసాలు ఇస్తే ఎవడైనా వస్తారండి జనాలు, రాకుండా ఉండరు. అవి లెక్కలోకి రానే రాదు. ఆ జనాలు అసలు వెర్రి జనం ఎందుకు వస్తారు? డబ్బులు ఇవ్వకుండా రమ్మనండి, ఎవడన్నా వస్తాడేమో, రానే రాడు. కంపల్సరీగా డబ్బు పెట్టాల్సిందే, పంచాల్సిందే, అవి చేయాల్సిందే. అది మటుకు ఆయన చేస్తాడు కాబట్టి ఆ జనం వస్తుంటారు. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం అంటే 2027 చివరి నుంచి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? నువ్వు జనాల్లోకి వచ్చినా ఆయన దెబ్బ సింగిల్ గా తిరగటమే, జనాలు ఒక్కడు కూడా ఉండడు ఎంట. లేకపోతే ఆ డబ్బులు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెడితే ఎవరైతే వస్తారో వాళ్ళు వస్తారు, అంతే. డబ్బులు పెట్టకుండా అయితే ఎవడు రానే రారు ఆయన అమ్మట. ఏం చేశాడని ఆయన గొప్పగా ఏమైనా చేస్తే జనాలు అందరూ ఎగబడి రావటానికి రావట్లేదుగా. చేసిందంతా మంచి చేశాను, పేదలకు మంచి చేశాను అంటున్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి, మన ఇంట్లో 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు ఖర్చు పెట్టాలండి. 100 రూపాయలు ఉంది కదా అని చెప్పి 200 రూపాయలు ఖర్చు పెడితే ఆ కత్మ 100 రూపాయలు ఎవరి దగ్గర సొమ్మది? జనాల డబ్బేగా ఖర్చు పెట్టేది. ఆయన జేబులో డబ్బులు 1 రూపాయి అయినాడన్నా ఎవరికన్నా ఇచ్చింది ఉందా? 1 రూపాయి. ఆ కృష్ణ మన విజయవాడలో వచ్చిన ఆ వరదలకి 1 కోటి రూపాయలు అన్నాడు, ఆ 1 కోటి రూపాయలు ఇచ్చిందే లేదు. ఎవరికి ఇచ్చాడు ఆయన డబ్బులు? ఎవరికి పంచాడు ఆయన? ఏం చేశాడు ఆయన? ఆయన సొంత డబ్బులు ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వలా, ప్రజల డబ్బే. 2029 అధికారంలో అది నేను వస్తే 2.0 పరిపాలన ఉంటుంది, రప్పానే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అవన్నీ జరగవండి. 2029కి రారు ఆయన, జరగవు. ఇందులో రాజీ లేదు. ఈ రప్పాని ఎలా చూడాలంటారు? రప్ప లేదు, రిప్ప లేదు, ఏమీ చూడాల్సిన పని లేదు. ఆయన గురించి ఎవరు పట్టించుకోరు. ఆ రప్ప వస్తే వీళ్ళు ఎంతకంటే పెద్ద రప్పాలు చేస్తారు వాళ్ళు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.